హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాచారణి వ్లాగ్స్. అయితే ఎక్కడికి స్టార్ట్ అయ్యాం అనుకుంటున్నారా? మేమైతే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. రిలేటివ్స్ వాళ్ళు అయితే మొక్కుకున్నారనమాట. సో అందరికీ బస్ అరేంజ్ చేశారు. సో 12 o'clockకి స్టార్ట్ అయ్యాము. నైట్ టైం ఏంటి అనుకున్నాను, కానీ అప్పుడైతేనే మనకు అన్ని సెట్ అవుతాయి అనమాట దర్శనం చేసుకోవడానికి. అట్లా టైం అయితే సెట్ అయిద్ది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. నైట్ టైం ఒకటి కదా, ట్రాఫిక్ అయితే అసలు లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి రోడ్స్. సో చాలా స్మూత్గా అయితే జర్నీ చేసేసాము. గుర్తుపట్టారా? అమ్మవారు విజయవాడ దుర్గమ్మవారు ప్రకాశం బ్యారేజ్ అనమాట. లైటింగ్ ఎంత బాగుందో నైట్ టైం, చాలా బాగుంది. అమ్మవారు చూసారా కొండ ఎట్లా కనపడుతుందో ఓంకారం. అయితే అసలు హెల్త్ బాగాలేదు, వెళ్ళలేనేమో అనుకున్నాను, కానీ ఇంకా దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి అయితే 3 hours పట్టింది ఎగ్జాక్ట్ గా. ఎక్కడ స్టాప్ చేయలేదు, మధ్యలో ఒక దగ్గర అయితే స్టాప్ చేశారు కాఫీ టీ కోసం. ఆ వారైతే జస్ట్ అప్పుడే స్లీప్ వేశారు. ఇప్పుడు ఎనగంచిపల్లి అయితే రీచ్ అయిపోయాము 3 o'clockకి. టెంపుల్ దగ్గరలో ఉన్న రూమ్స్ అయితే తీసుకున్నారు. సో అక్కడే ఫ్రెష్ అయ్యి మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో వేరే గార్డెన్స్లో కూడా ఇంకో రూమ్ తీసుకున్నారు, ఏసీ రూమ్. అదైతే 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసారు అందరూ బయటే పడుకున్నారు, చాలా బాగుంది బయట కూడా చల్లగా. సో దర్శనం అయిపోయాక అక్కడికి వెళ్ళి ఇక్కడ రూమ్ అయితే ఇట్లా ఉంది. ట్రిప్లో అయితే లక్కీ తల్లి రాలేదు. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.